సో అదే వెళ్తున్నాం అనమాట మేము. అక్కడ కొండలు, ఎక్సలెంట్గా వ్యవసాయాలు, స్టెప్ బై స్టెప్స్ వాళ్ళు తీసిన ఏదైతే ఉందో ఊడ్చే పొలాలు, ఆ తర్వాత చాలా గ్రీనరీ, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ నాకైతే వ్యవసాయం రాదు, లేదంటే అందులోకి వెళ్ళిందంటే కాలు బందలోకి బురదలోకి వెళ్ళిందంటే మళ్ళీ పైకి రాదనమాట. సో చూడండి అక్కడ మేఘాలు తాకునే కొండలు, సో ఎక్సలెంట్ అనమాట. మేఘాలు అక్కడి నుంచి విరిచే చిన్నపాటి జల్లులు, బా సూపర్ ఉందన్నమాట. నాకు ఇంక అక్కడ ఉండాలనిపించింది, కానీ కొన్ని అందాలు చూడడం వరకే అనుభవించడానికి అయితే వాసిపోద్దని తెలిసిందనమాట. అయితే ఇక్కడ ఒక ట్రైబల్ యొక్క ఇంట్లో మాకు విందు అని చెప్పారు, విలేజ్లో విందు భలే ఉంటుంది, చూద్దాం ఒకసారి. సో చూడడానికి చాలా బాగుంది, చాలా ఎగ్జైట్గా ఉన్నాను నేనైతే. చూడండి అక్కడ ఆవుల్ని గేదెల్ని కట్టుకోవడానికి ప్లేసు. సో మెట్లు ఒక రాడ్ మీద రాడ్ అలా పెట్టుకొని అలా మెయింటైన్ చేశారనమాట. సో ఇల్లు అయితే చాలా బాగుంది. సో ఒక రేకుల షెడ్ అనమాట. సో చూడొచ్చు. అయితే లోపలికి రమ్మన్నారు. ఆవిడ మాకు చాలా రెస్పెక్ట్ అండ్ మర్యాద కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నీళ్లు చేతులు కట్టుకోవడానికి వాటర్ ఏదైతే ఉందో చాలా కూలింగ్ వాటర్లా ఉంది. అయితే లోపలికి వెళ్ళాము. ఆల్రెడీ మా సారు వినాయకుడిలో కూర్చొని ఉన్నారు. సో ఎక్సలెంట్, రెస్పెక్ట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు. సో వెళ్ళాము, డాక్టర్ గారు అండ్ మేము సారు అందరూ కూర్చున్న తర్వాత భోజనం పెట్టేశారు. అయితే అక్కడ చికెన్ కర్రీ అనమాట. సో చాలా ఎక్సలెంట్గా మంచి ఆవురమని తినేసాను నేనైతే. సో ఇంకొంచెం వేస్తారేమో అని చూశాను, అడిగాను, వేసేసారు. అయితే మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకి వాటర్ బదులు గంజి ఇస్తున్నారనమాట. సో చాలా చాలా విటమిన్స్ గంజిలో మనం బయట పంపేస్తాము, వాళ్ళు వాటర్కి బదులు గంజి ఇస్తున్నారు. చాలా హ్యాపీగా తినేసాను నేను. అయితే మన చెయ్యి ఊరుకోదు కదా, ఇక్కడ చేతికి అందేటువంటి మామిడికాయలు దొరికినాయి. ఇంకా అసలే మన దురద అసలు ఆగలేదు, నాకు చాలా దురద వచ్చేసింది. పిండాన్ని విపరీతంగా చూడసారి అలా కారిపోయింది. చేతికి అందేస్తే ఆ పక్కన ఆవిడ లేకపోతే ఇంకో 2-3 కోసేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ ఉంది కదా పక్కన, బాగోదు ఆవిడ. స్వీట్.